హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే దేవ గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే నాగవల్లి పెద్దక్క అయితే అటుగా వెళ్తూ దేవాని చూస్తారు. ఇక నాగవల్లి అక్క నాగవల్లి ఇదే సరైన సమయం, నువ్వు వెళ్ళి బామ్మార్ది గారిని పెళ్ళికి ఒప్పించు అని అంటుంది. ఒప్పుకుంటాడంటావా అక్క అని నాగవల్లి అంటే, తప్పకుండా ఒప్పుకుంటాడే, నువ్వు వెళ్ళి ఒప్పించు అని చెప్పగానే ఇక నాగవల్లి సరే అని దేవా దగ్గరికి వెళ్తుంది. దేవా ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏంటి బావా, నా గురించే అంతలా ఆలోచిస్తున్నావా అని అంటే, అవును నాగవల్లి, నీ గురించే ఆలోచిస్తున్నాను అని అంటే, ఆలోచించడానికి ఏమీ లేదు బావా, మనం పెళ్లి చేసుకోవడం 100% కరెక్ట్ అని చెప్పగానే దేవా చూస్తూ ఉంటాడు. లేదు నాగవల్లి, నేను ఎప్పుడూ కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనే దృష్టితో చూడలేదు అని అంటే, కానీ ఇప్పుడు చేసుకోక తప్పదు బావా, మహి కోసం చేసుకోవాలి, మహికి నేను తల్లిలా శాశ్వతంగా ఉండిపోవాలి అనుకుంటున్నాను. అలా ఉండాలి అంటే, మహికి తల్లి లేని లోటు తీరాలి అంటే మనం పెళ్లి చేసుకోవాలి బావా, ప్లీజ్ మహి కోసమైనా మనం పెళ్లి చేసుకుందాం అని నాగవల్లి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక దేవ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు, నేను నాగవల్లిని పెళ్లి చేసుకోవడం ఒకందుకు నా మంచికే, రేపు ఎప్పుడైనా పార్వతిని చంపింది ఆ కావేరి కాదు నేనే అని తెలిసినా కూడా అప్పుడు ఏ ప్రమాదం ఉండదు. అవును, నాగవల్లిని పెళ్లి చేసుకుంటాను అని దేవా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా చిన్ని చూస్తూ ఉంటుంది. మహి వాళ్ళ నాన్న వాళ్ళ పిన్నిని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది, మహికి కూడా అమ్మ ఉన్నట్టు ఉంటుంది అని చిన్ని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మహి అక్కడికి వస్తాడు. మహి అక్కడికి రాగానే, ఏంటి చిన్ని, ఏం ఆలోచిస్తున్నావు అని అంటే, మహి నీకొక మాట చెప్పనా అని అంటే, ఏంటి చిన్ని అని అంటాడు. మీ నాన్నని మీ పిన్నిని పెళ్లి చేసుకోమని చెప్పొచ్చు కదా, అందుకు నువ్వు ఒప్పించవచ్చు కదా అని అంటుంది. నేను చెప్తే ఒప్పుకుంటాడంటావా అని మహి అంటుంటే, తప్పకుండా ఒప్పుకుంటాడు మహి, ఇప్పుడు మీ పిన్ని మీ నాన్నతో ఆ విషయం గురించే మాట్లాడుతుంది, ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్నని ఒప్పించు అని చిన్ని చెప్పగానే ఇక మహి కూడా ఇప్పుడే వెళ్తాను చిన్ని అని ఇక దేవ నాగవల్లిలు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మహి అక్కడికి రావడం చూసి, దేవా, ఏంటి మహి ఇలా వచ్చావేంటి, నీకేమైనా కావాలా అని అంటే, అవును నాన్న, నాకు కావాలి అని అడుగుతాడు. ఏం కావాలి మహి, చెప్పు, ఏం కావాలన్నా నీ కోసం తెచ్చివ్వడానికి ఈ నాన్న ఉన్నాడు కదా, ఈ ప్రపంచంలో నీకంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు అని దేవా చెప్తుంటే, నేను అడిగింది ఇస్తావా నాన్న అని మహి అంటాడు. నాగవల్లి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటో అడుగు మహి, తప్పకుండా ఇస్తాను అని దేవా అనగానే, నాన్న నాకు అమ్మ కావాలి అని అంటాడు. అది విని నాగవల్లి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చిన్ని కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, మహిని నేను ఏమనగమన్నాను, మహి ఏమడుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక దేవా, ఏంటి మహి, ఏమంటున్నావు నాన్న, మీ అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది కదా, మరిప్పుడు మీ అమ్మని ఎలా తెచ్చివ్వగలను అని అంటే, నువ్వు అనుకుంటే తెచ్చివ్వగలవు నాన్న, నాకు అమ్మని ఇవ్వగలవు అని అంటే, ఏంటి మహి ఏమంటున్నావు నువ్వు అని అంటే, నేను సరిగ్గానే అంటున్నాను నాన్న, ఇదిగో నాగవల్లి పిన్ని నన్ను అమ్మలా చూసుకుంటుంది, పిన్ని శాశ్వతంగా నాకు అమ్మగా ఉండాలి అంటే నువ్వు పిన్నిని పెళ్లి చేసుకోవాలి, అప్పుడు నాగవల్లి పిన్ని నాతోనే ఉండిపోతుంది, నాకు కూడా అమ్మ ప్రేమ దొరుకుతుంది. ఒక్కసారి ఆలోచించండి నాన్న,
మీరు పిన్ని పెళ్లి చేసుకోండి, మీరు కూడా ఇలా ఒంటరిగా ఎన్ని రోజులని బాధపడతారు అని మహి అంటూ ఉంటే ఇక దేవ ఆలోచిస్తూ ఉంటాడు. నాగవల్లి కూడా చూసావా బావా, మనం పెళ్లి చేసుకోవడం మహికి కూడా ఇష్టమే, ప్లీజ్ మహి కోసమైనా మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే ఇక దేవ సరే నాగవల్లి, నేను మహి కోసం ఏదైనా చేస్తాను, అందుకే మహి కోసం నిన్ను పెళ్లి చేసుకుంటాను అని దేవా చెప్పగానే నాగవల్లి మహి అయితే చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. ఇక మహి థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని దేవాని హగ్ చేసుకుంటాడు. చిన్ని కూడా ఇదంతా చూసి సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, మహికి వాళ్ళ పిన్ని అమ్మ కాబోతుంది, ఇది చాలా హ్యాపీ మూమెంట్ అని చిన్ని కూడా సంతోషపడిపోతూ ఉంటుంది. మరో పక్క నాగవల్లి వాళ్ళ పెద్దక్క అయితే ముహూర్తాలు పెట్టించడం కోసం పంతులు గారికి ఫోన్ చేయడంతో పంతులు గారు వస్తారు. ఇక నాగవల్లి, మహి, దేవ, చిన్ని అందరూ కూడా కిందకి వచ్చేసరికి హాల్లో పంతులు గారు కనిపిస్తారు. పంతులు గారిని చూసి నాగవల్లి, దేవ అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఏంటి పంతులు గారు ఇలా వచ్చారేంటి, మాతో ఏదైనా పనా అని అడుగుతాడు. అప్పుడు ఇక నాగవల్లి వాళ్ళ అక్క అయితే బామ్మార్ది గారు పంతులు గారిని నేనే రమ్మని చెప్పానండి అని చెప్పగానే ఎందుకు వదిన గారు అని అడుగుతాడు. అదేంటి మర్ది గారు, నీకు నాగవల్లికి త్వరలోనే పెళ్లి చేయాలి కదా, అందుకే మంచి ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారిని రమ్మని చెప్పాను అని చెప్పగానే దేవ, నాగవల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మహి, చిన్నిలు మాత్రం సంతోషపడిపోతూ ఉంటారు. ఏంటక్క అప్పుడే పెళ్ళా అని అంటే అవును నాగవల్లి, ఒక మాట అనుకున్నాక మళ్ళీ ఆలస్యం చేయకూడదు, బామ్మర్ది గారి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కదా, అందుకే మీకు మంచి ముహూర్తం చూసి పెళ్ళి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది అని చెప్పగానే ఇక మహి కూడా అవును పెద్దమ్మ, మీరు చెప్పింది కూడా నిజమే, నాన్న ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము, అందుకే మనం మంచి ముహూర్తం చూసి పిన్నికి నాన్నకి పెళ్ళి చేసేస్తే బాగుంటుంది అని మహి అంటాడు. మీరేమంటారు బామ్మర్ది గారు అని చెప్పగానే ఇక దేవ ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగవల్లిని ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది అనుకొని సరే వదిన గారు మీ ఇష్టం అని అంటాడు. ఇక నాగవల్లి కూడా సరే అక్క నీ ఇష్టం అని చెప్పగానే ఇక పంతులు గారితో పంతులు గారు వీళ్ళిద్దరి జాతకాల మీద మంచి ముహూర్తం చూడండి అని చెప్తుంది. ఇక పంతులు గారు జాతకాలు చూసి ముహూర్తాలు పెడుతూ ఉంటారు. ఇక పంతులు గారు ఇంకో 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికి పెళ్ళి జరిపించేస్తే బాగుంటుందండి అని చెప్పగానే ఇక దేవ ఏంటి పంతులు గారు 2 రోజుల్లో పెళ్ళా అని అంటే అవును దేవగారు, మీ ఇద్దరి పేర్ల మీద అదే మంచి ముహూర్తం, మీరు ఆ రోజు పెళ్లి చేసుకుంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది అని పంతులు గారు చెప్పగానే ఇక నాగవల్లి ఏంటి బావా 2 రోజులు టైం ఉంది కదా, అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు అని చెప్పగానే ఇక దేవ కూడా సరే పంతులు గారు ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని అంటాడు. ఇంతలోనే అక్కడికి చిన్నిని తీసుకెళ్ళడానికి కావేరి, బాలరాజు వస్తారు. వాళ్ళక్కడికి వచ్చేసరికే చిన్నిని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు. అమ్మ చిన్ని అని పరిగెత్తుకుంటూ వచ్చి చిన్నిని హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతుంది కావేరి. ఇక బాలరాజు కూడా చాలా ఎమోషనల్ అయిపోయి దేవ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. కానీ హాల్లో మహి, నాగవల్లి, చిన్ని అందరూ ఉండడం చూసి ఆగిపోతాడు. అమ్మ చిన్ని ఇంటికి వెళ్దామా అని అంటే అప్పుడు చిన్ని నాన్న అమ్మ మీతో ఒక విషయం చెప్పాలి అని అంటే ఏంటి చిన్ని అది అని అడుగుతారు. అప్పుడు చిన్ని అమ్మ మహి వాళ్ళ పిన్ని, మహి వాళ్ళ నాన్న ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పగానే ఇక కావేరి, బాలరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక చిన్ని ముహూర్తం కూడా ఎన్నో రోజులు లేదమ్మా, 2 రోజుల్లో పంతులు గారు ముహూర్తం పెట్టారు, ఇంకో 2 రోజుల్లో
ఇక వాళ్ళ పెళ్ళి జరిగిపోతుంది అని చెప్పగానే కావేరి బాలరాజ్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి దేవాలు బాలరాజు కావేరి వైపు పొగరుగా చూస్తూ ఉంటారు. ఇక కావేరి ఇదేంటి, ఈ దుర్మార్గుడు మళ్ళీ నాగవల్లి జీవితాన్ని అన్యాయం చేయాలనుకుంటున్నాడు. ఎలాగైనా వీడి నిజస్వరూపం నాగవల్లికి తెలిసేలా చేసి ఈ పెళ్ళిని ఆపాలి, నాగవల్లిని కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ పెరట్లో ఉండగా అప్పుడే బాలరాజు అక్కడికి వెళ్తాడు. ఇక దేవాతో, ఏంటి దేవా 2 రోజుల్లో పెళ్ళి అని తెగ సంబరపడిపోతున్నావు కదూ అని అంటే, ఇక దేవ కూడా చూస్తూ ఉంటాడు. బాలరాజు నవ్వుతూ, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్తారు, కానీ నువ్వు పెళ్ళికి ముందే అత్తవారింటికి వెళ్ళబోతున్నావు. అదే జైలుకి, పెళ్ళి కంటే ముందు నువ్వు జైలుకి వెళ్తున్నావు అని చెప్పగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నేను జైలుకి వెళ్ళడం ఏంటి? నువ్వు కదా జైలుకి వెళ్ళేది అని చెప్పగానే, చూడు మిత్రమా, నేను నా దగ్గర ఉన్న సాక్ష్యాలని చూసుకొని, ఇంకా నేను సంపాదించబోయే సాక్ష్యాలను చూసుకొని ఇలా మాట్లాడుతున్నాను. 2 రోజుల్లో నువ్వేంటో నాగవల్లికి తెలిసేలా చేసి నిన్ను చీకొట్టేలా చేస్తాను, చూస్తూ ఉండు. అంతేకాకుండా నిన్ను పోలీసులు స్టేషన్కి ఈడ్చికెళ్ళేలా చేస్తాను అని బాలరాజు అంటూ ఉంటే దేవ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీరు 2 రోజుల్లో నా గురించి నాగవల్లితో చెప్తానని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. వీడి దగ్గర ఏవో బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. అంతేకాకుండా వీడు ఎవరి దగ్గర నుంచో సాక్ష్యాలు సేకరించాలి అనుకుంటున్నాడు. ఎక్కడి నుంచి అని చెప్పి దేవ అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక చిన్ని మహి మాట్లాడుకుంటూ దేవ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడికి రాగానే, ఏంటి నాన్న మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే, ఏమీ లేదమ్మా, త్వరలోనే నా స్నేహితుడికి పెళ్ళి కదా, దాని గురించే, ఆ ఏర్పాట్ల గురించే మాట్లాడుతున్నాను అని చెప్పగానే ఇక చిన్ని మహి అయితే సంతోషపడుతూ ఉంటారు. ఇక బాలరాజు, సరే చిన్ని, పెళ్ళయ్యేంత వరకు మహి నేను ఇక్కడే ఉండమంటున్నాడు కదా, ఉండు, నాకు అర్జెంట్ పని ఉందమ్మా, నేను వెళ్ళాలి అని చెప్పగానే, ఎక్కడికి అంకుల్, మళ్ళీ ఎప్పుడొస్తారు అని అంటే, అప్పుడే దేవ, మళ్ళీ ఎందుకు వస్తాడు మహి, మళ్ళీ మీ అంకుల్ తిరిగి రానే రాడు అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చిన్ని, ఏంటంకుల్ ఏమంటున్నారు మీరు అని చెప్పగానే అప్పుడు దేవ, అవునమ్మా, ఈ బాలరాజు గారి గురించి నాకు తెలీదా, వీడేదైనా పని మీద బయటికి వెళ్ళాడు అంటే ఆ పని పూర్తి కానిదే ఇంటికి రాడు. ఇప్పుడు వెళ్తే వాడు నా పెళ్ళి అయిపోయాకే ఇంటికి వస్తాడు అని చెప్పగానే ఇక బాలరాజు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక చిన్ని మహిళలు కూడా చూస్తూ ఉంటారు. అప్పుడు మహి, ఏంటంకుల్, నాన్న చెప్పేది నిజమేనా? మీరు ఇప్పుడు వెళ్తే మళ్ళీ నాన్న పెళ్ళి వరకు ఇంటికి రారన్నమాట. అయితే మీరు ఇక్కడే ఉండండి, నాన్న పెళ్ళి జరిగేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి, మీ చేతుల మీదే నాన్న పెళ్ళి జరగాలి అంకుల్ అని మహి బాలరాజుని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక చిన్ని కూడా, అవును నాన్న, మహి అంతలా అడుగుతున్నాడు కదా, మహి కోసం కాకపోయినా అంకుల్ మీ ఫ్రెండ్ కదా, మీరు అంకుల్ పెళ్ళి దగ్గరుండి చేయండి అని చిన్ని అంటుంది. ఇక బాలరాజు, లేదమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఒక్కరోజు గడివిస్తే చాలు, పని పూర్తి చేసుకొని వస్తాను అని అంటాడు. ఇక దేవ, లేదమ్మా, మీ నాన్న బయటికి వెళ్ళాడు అంటే అప్పుడప్పుడే ఇంటికి రాడు అని చెప్పగానే ఇక మహి, అంకుల్ ప్లీజ్, మీరు పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి, లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే మహి, ఏంటా మాటలు అని అంటే, అవునంకుల్, మా నాన్నకి కూడా
అయిన వాళ్ళెవ్వరూ లేరు కదా, అందుకే మీ చేతుల మీదే నాన్న పెళ్ళి జరగాలని కోరుకుంటున్నాము, కాదనకండి అంకుల్ అని ఇక బాలరాజుని వేడుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసిన బాలరాజు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. దేవా మనసులో నవ్వుకుంటూ, రేయ్ ఈ 2 రోజులు నువ్వు ఈ కాంపౌండ్ కూడా దాటి అడుగు బయట పెట్టకుండా చేస్తాను, అప్పుడు సాక్ష్యాలు ఎలా సంపాదిస్తావో, ఈ పెళ్ళిని ఎలా ఆపుతావో నేను చూస్తాను అని దేవా అనుకుంటూ ఉంటాడు. ఇక బాలరాజు కూడా ఇదేంటి వీడు ఇలా బుక్ చేశాడు, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళడం, సాక్ష్యాలు తీసుకొచ్చి నాగవల్లిని ఎలా నమ్మించడం అని దేవా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కావేరి అక్కడికి వస్తుంది. బాలా, చిన్ని వెళ్దామా అని అంటే అప్పుడు చిన్ని, అమ్మ నేను అంకుల్కి ఆంటీకి పెళ్ళి జరిగేంత వరకు ఇక్కడే ఉంటానమ్మా, మీరు వెళ్ళండి అని చెప్పగానే ఇక కావేరి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఇక్కడ, మళ్ళీ పెళ్లి రోజు రావచ్చు కదా, పద వెళ్దాం అని కావేరి చెప్పగానే మహి, పోనీలేండి టీచర్, చిన్ని తోడుగా నేనున్నాను కదా, చిన్నిని జాగ్రత్తగా నేను చూసుకుంటాను అని మహి బలవంత పెట్టడంతో ఇక కావేరి కూడా సరే చిన్ని, జాగ్రత్త జాగ్రత్త మహి అని ఇద్దరికి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అక్కడే ఉన్న బాలరాజుతో, బాలరాజు వెళ్దామా అని అంటే ఇక దేవా, బాలరాజు ఎక్కడికి రాడు టీచర్ అని అంటాడు. అది విని కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాలరాజు వైపే చూస్తూ, ఏంటి బాలరాజు ఇంకా అలాగే ఉన్నావేంటి, పద ఇంటికి వెళ్దాం, మనకి బోలెడు పనులు ఉన్నాయి కదా, మర్చిపోయావా అని అంటుంది. ఇక మహి, లేదు టీచర్, అంకులు ఎక్కడికి రాడు, నాన్న పెళ్ళయ్యేంత వరకు ఈ కాంపౌండ్ దాటి అడుగు బయట పెట్టడు అని చెప్పగానే ఇక కావేరి షాక్ అయిపోతుంది. ఏంటి బాలరాజ్ ఇదంతా అని అంటే అప్పుడు చిన్ని, టీచర్ మహి రాజుని ఎక్కడికి వెళ్లకుండా ఒట్టు వేయించుకున్నాడు, అంకుల్ పెళ్ళి జరిగేంత వరకు రాజు ఇక్కడే అంకుల్తోనే ఉంటానని మహికి కూడా మాట ఇచ్చాడు అని చెప్పగానే కావేరి షాక్ అయిపోతుంది. ఇదేంటి బాలా అలా ఎలా చేశాడు అని చెప్పగానే ఇక బాలరాజు కూడా కావేరి వైపు చూస్తూ ఉంటాడు. ఇక బాలరాజు, అవును మేడం, నేను పెళ్ళి జరిగేంత వరకు ఇక్కడి నుంచి రాలేను, మీరే అన్ని పనులు పూర్తి చేయాలి అని చెప్పి బాలరాజు అంటూ ఉంటే కావేరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక కావేరి వెళ్తూ ఉంటే అప్పుడే బాలరాజు కావేరి దగ్గరికి వస్తాడు. ఏంటి బాల ఇదంతా, మనం ఆ నాగవల్లికి దేవాగాడి అసలు రంగేంటో తెలిసేలా చెయ్యాలి అనుకున్నాం కదా, మరి నువ్వు పెళ్ళి వరకు ఆ దేవా పక్కనే ఉంటే మనం నిజాన్ని ఎలా నిరూపించగలం అని కావేరి అంటుంది. అప్పుడు బాలరాజు, అదే నాకు అర్థం కావట్లేదు కావేరి, ఆ దేవాగాడు నన్ను తెలివిగా ఇరికించాడు, మహి తన మీద ఒట్టు వేయించుకొని దేవాగాడి పెళ్ళి దగ్గరుండి జరిపించమని చెప్పాడు, పాపం మహిని చూసి ఒప్పేసుకున్నాను అని చెప్పగానే కావేరి చూస్తూ ఉంటుంది. మరిప్పుడు ఎలా బాలా అని అడిగితే ఇక బాలరాజు, కావేరి నువ్వేమీ టెన్షన్ పడకు, నేను చెప్పాను కదా మనం ఎవరెవరిని కలవాలి, ఎక్కడెక్కడ సాక్ష్యాలు సేకరించాలి అని, నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు, నీకు తోడుగా హాఫ్ టికెట్ లాయర్ హరి గారి హెల్ప్ కూడా తీసుకో, అంతేకాదు మనం ఎనీ టైం ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాం, అయినా ఇక్కడ నేనుండడం కూడా ఒక అందుకి మంచిదే కదా, ఆ దేవగాడి కదలికలు తెలుసుకోవచ్చు, మన చిన్నిని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు, నువ్వు ఎలాగైనా ఈ పని పూర్తి చేయి కావేరి, ఇదంతా నీ చేతిలోనే ఉంది, మరొక పార్వతిలాగా నాగవల్లి జీవితాన్ని మనం బలి చేయొద్దు అని చెప్పగానే ఇక కావేరి, సరే బాల, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి కావేరి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కావేరి ఆలోచిస్తూ ఉంటుంది, ఎలా సాక్ష్యాలు ఎలా సేకరించాలి అని
కావేరి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కావేరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎవరిది నెంబర్? అన్నోటెడ్ నెంబర్లా ఉంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటుంది. ఇక అవతలి వ్యక్తి నేను మేడం, నేను మాణిక్యాన్ని అని చెప్పగానే ఇక కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మాణిక్యం నువ్వా? ఎక్కడున్నావు అని అంటే మేడం నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. ఆ దేవగాడు నన్ను ఎప్పుడెప్పుడు చంపాలా అని చూస్తున్నాడు. అందుకే నా దగ్గర ఉన్న సాక్ష్యాలని మీకు ఇచ్చేస్తే తర్వాత నా ప్రాణాలు పోయినా ఏం లేదు మేడం అని చెప్పి మాణిక్యం అంటూ ఉంటే కావేరి షాక్ అయిపోతుంది. ఏంటి మాణిక్యం, నీ దగ్గర ఆ దేవాకి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయి మేడం, మీరు వెంటనే వచ్చి నా దగ్గర ఉన్న ఇవి తీసుకెళ్ళండి అని చెప్పగానే ఇక కావేరి సరే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.